హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ అన్నది మనకు ఒకవేళ లెంత్ ఎక్కువైంది కట్ చేసుకొని కుట్టుకోవాలంటే ఎలా కట్ చేసి కుట్టాలనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి నేను ఫుల్ హ్యాండ్కి ఇక్కడ ప్రిల్స్ అన్నవి ఉన్నాయి అన్నమాట. ఈ ప్రిల్స్ తీసేసి నేను పైకి కట్ చేసి కుట్టాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా మనము సైడ్ కుట్లన్నీ తీసేసుకోవాలి. ఫస్ట్ ఇలా సైడ్ కుట్లన్నీ తీసేసుకున్న తర్వాత మనము క్లాత్ అనేది మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే హ్యాండ్ అంత లెంత్ ఉంచేసుకొని ఎక్స్ట్రా అన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మనకి సమంగా ఇలా పెట్టేసుకోవాలండి. సమంగా పెట్టేసుకొని మనకి ఎంత కావాలనుకుంటే అంత కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక సైడ్ అనేది చేసేసాను అనమాట, వేసానండి, అంటే పైపింగ్ చేశాను అనమాట. ఇటు సైడ్ కూడా మనము యాజ్ ఇట్ ఈస్గా అలానే చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఈ కింద క్లాత్ సేమ్ క్లాత్ ఉంటే పర్లేదు, ఒకవేళ లేదనుకోండి కింద కుచ్చు కూడా మనము కుట్టు అన్నది తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని ఇక్కడ మనకి ఎంత పైకి తీసుకోవాలనే దాన్ని బట్టి ఇక్కడ మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూడండి ఒక 1.5 ఇంచ్ పైన కట్ చేస్తున్నాను అనమాట. ఇలా 1.5 మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ కుట్టిన హ్యాండ్ కాబట్టి కొంచెం కట్ చేయడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ కొంచెం నీట్గా మనము ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి కింద మనము పైపింగ్ చేసుకోవాలనుకుంటే పైపింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుచ్చు పెట్టుకోవాలంటే ఇదే కుచ్చుని తీసి మనము పైన కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ నేను ఇలా ఆల్రెడీ ఒక సైడ్ అన్నది పైపింగ్ చేశాను కదా. ఇప్పుడు ఈ క్లాత్ అన్నది నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర సేమ్ కలర్ లేదు, కాకపోతే ఇలా కట్ చేసినా కూడా నాకు పైపింగ్కి ఈ క్లాత్ అన్నది సరిపోతుంది అనిపించింది. కుచ్చు అన్నది కొంచెం పొడివే ఉందన్నమాట, అందువల్ల నాకు పైపింగ్కి సరిపోతుందని నేను ఇలా కట్ చేశానండి. ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే మీరు కుట్టు అన్నది తీసేశారనుకోండి, మీ క్లాత్ అన్నది కొంచెం ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఈక్వల్గా ఇలా కట్ చేసేసుకొని నేను పైపింగ్కి స్ట్రైట్ పీసే తీసుకుంటున్నానండి. ఎందుకంటే హ్యాండ్ కాబట్టి మనకి స్ట్రైట్ పీస్తో కుట్టినా కూడా మనకి నీట్గా వస్తుంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నానండి. సేమ్ కలర్ క్లాత్ అన్నది నా దగ్గర లేదనమాట. ఆల్రెడీ నేను నెక్కి కూడా పైపింగ్ వేసాను కాబట్టి సేమ్ అయితేనే దీనికి సెట్ అవుతుందన్నమాట. ఒకవేళ కొంచెం వేరే వేసినా కూడా మనకి లుక్ అన్నది బాగోదన్నమాట. దానికోసమని నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే లైనింగ్ ఇప్పుడు సపరేట్ అయిపోయి ఉంటుంది కదా, ఒకటి లూజ్ కుట్ అన్నది వేసేసుకోండి. ఒకవేళ లేదు నేను కుట్టగలను అనుకునేలాగుంటే డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని కుట్టేసుకున్నా సరిపోతుందండి. ఒకవేళ ఇలా కుట్టలేము, మాకు కొంచెం అంటే కుట్టిన హ్యాండ్ కాబట్టి మనకు కొంచెం ఇరుకిరుకుగా ఉంటుందన్నమాట, అలా కుట్టలేననుకున్నప్పుడు ఒక లూజ్ కుట్ అన్నది వేసేసుకొని మీరు ఇలా పైపింగ్ అన్నది చేసుకున్నా సరిపోతుందండి. మనం నార్మల్గా ఎలా అయితే పైపింగ్ చేస్తామో అలానే మనం స్ట్రైట్ పీస్ తోటే పైపింగ్ అన్నది చేసుకోవచ్చు అండి. బ్లౌజ్ లెంత్ పైకి అయితే మనం ఎలా కిందికి చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా కిందికి చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే చూడండి. ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా పైపింగ్ ఎలా అయితే చేసుకుంటామో యాజ్గా అలానే చేసేసుకొని సైడ్ జాయింట్స్ అన్నవి వేసుకుంటే సరిపోతుందండి. నేను థ్రెడ్ పైపింగ్ చేయట్లేదండి, నార్మల్ పైపింగే చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే థ్రెడ్ పైపింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇలా స్ట్రైటే కాబట్టి మనకి ఖర్చులు కూడా పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. పైపింగ్ అన్నది నీట్గానే వస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు అలాంటి వీడియోస్ అన్నది పెడతాను. మన ఛానల్లో కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా మనము నీట్గా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం నార్మల్గా జాయింట్స్ అన్నవి ఎలా వేసుకుంటామో సైడ్ జాయింట్స్ అన్నీ అలానే వేసుకోవాలన్నమాట. మనకు ఆల్రెడీ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కనపడుతుంది కదండి. ఇది ఎప్పుడుదో అంటే ఒక 2 years బ్యాక్ది కాబట్టి కుట్టు అన్నది ఈజీగా కనబడుతుంది అనమాట. మనకి ఎమ్మటే కుడితే కనపడదు, కానీ కొంచెం లైట్గా కనబడుతుంది, కానీ ఆల్రెడీ కుట్టిన కుట్లు కాబట్టి ఎప్పుడుదో కాబట్టి మనకి కుట్లు అన్నవి ఈజీగా కనపడతాయి అన్నమాట. వాటిపైన కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనము సైడ్ జాయింట్స్ మనకి స్ట్రైట్గా కింది వరకు కూడా వేసుకోవచ్చు అని నేను ఇక్కడికే వేస్తున్నాను అనమాట. మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి మనకి సైడ్ జాయింట్స్ అన్నవి అయిపోయాయి కదా.
బ్లౌజ్ చూడండి మనకి నీట్గా మనము కట్ చేసి కుట్టాము అన్నది లేకుండా నీట్గా మనకి ఫినిషింగ్ అన్నది ఉంటుంది. ఇలా బ్యాక్ సైడ్ నేను ఇలా డిజైన్ అన్నది పెట్టానండి అప్పుడే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.